అందరికీ ప్రైజ్‌లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. యేసు నామములో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. మరి దినమంతా దేవుడు తన కృపను మనందరినీ భద్రపరిచి ఒక సాయంకాలం ముందు దేవుని స్తుతించుటకు ఆయన స్వరం వింటకు ఇచ్చినాక సమయాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. మన మధ్యలో ఉన్న సుజాతక్క గారు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ రావక్క. ప్రైజ్ ద లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడమైన యేసయ్య, మహిమలో నివసించే నా తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. పరమదూతల చేత ప్రభ, కెరూబుల శరూబుల స్తుతి గానముల మధ్య ఆసీనుడవై ఉన్న నా తండ్రి, నీకు గొప్ప నామంని బట్టి గొప్ప కార్యములను బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఇంత మటుకు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి కార్యంను బట్టి నీకు ప్రభ పాదాభివందనాలు నా తండ్రి యేసయ్య. మహలో నా తండ్రి ప్రభ, మహిమలో నువ్వు నివసించు వాడవు, మా మధ్యన దిగి వచ్చిన దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అల్పులం, అయోగ్యులం ప్రభ, బలహీనులము, దౌర్భాగ్యులము అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభ నా తండ్రి మా కొరకై ప్రభ పరమను వీడి ప్రభ ఈ భూమి మీదకి వచ్చిన దేవుడవు ప్రభ. మమ్మల్ని ప్రభ నీ యొక్క వాత్సల్యము చేత పీల్చిన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. పేరు పెట్టి ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ప్రభ ఆశీర్వదించిన దేవుడవు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. సజీవ లెక్కలో మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు, జీవం గల తండ్రి, నీకు గొప్ప నామంకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి ఇంత మటుకు ప్రభ ఈ దినమంతా నీకు కృపలో ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకున్నారు. కేబిఎం పిఎం ఫ్యామిలీస్ అందరినీ ప్రభ మీరు పేరు పైన దీవించండి. ప్రతి కుటుంబ అక్కర్లను, ప్రతి కుటుంబ అవసరాలను తీర్చండి నాయన. ప్రతి కుటుంబంలోని ప్రభ ప్రతి విధమైన అనారోగ్యం కొట్టివేసి స్వస్థత దయచేయండి ప్రభ. నా తండ్రి ఆర్థికంగా, నా తండ్రి మానసికంగా ప్రభ, నా తండ్రి ఆత్మీయంగా ప్రభ, అన్ని రకాలుగా దీవెనలు నీ యొక్క నా తండ్రి భాండాగారంలో నుంచి కృంభరించండి. ఆకాశం నుంచి ప్రభ మీరు పంపిస్తున్న దీవెనల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డ ఉద్యోగంలో ప్రభానతని మీరు తోడై ఉండండి నాయన. ప్రతి ఒక్కరి నడకలో ప్రభ, ప్రయాణంలో ప్రభనతని మీకు దూతుల కాపుదలతో ప్రభనతని విశ్వాస సహితమైన జీవితంలో మమ్మల్ని జీవింపజేయటకు నీకు గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ దినమంతా కూడా ప్రభ నీకు కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వేలాది వేల వందనాలు ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ఉజ్జీవపరచండి, బలపరచండి. సేవలను తండ్రి యోగ్యమైన రీతిగా ప్రభ నీకు అనుకూలమైన ప్రభనతని ప్రవర్తనతో ప్రభ మేము సేవలు సాగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభనతని 200 ఆత్మచేత బలపరచండి ప్రభనతని. ట్రైబల్ మినిస్ట్రీస్ లో ప్రభ పనిచేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ప్రతి విధమైన ఆటంకంను కొట్టివేయండి. అడుగుపెట్టి ప్రతి స్థలమును ప్రభ మీరు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడో ప్రభ, నీకు పరిశుద్ధాత్మ కార్యములు మా యొక్క జీవితాలలో జరిగించండి. మా యొక్క తలంపులను, మా యొక్క చిత్తంను కొట్టివేసి ప్రభ మీకు పరలోకపు తలంపులతో, మీకు పరలోకపు చిత్తంతో మా యొక్క జీవితాలను నింపుమని ప్రభన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభన తండ్రి వారి ఆశలను ప్రభన తండ్రి మీరు తీర్చుమని నా యేసయ్య నా తండ్రి. మీ యొక్క నా తండ్రి ప్రభ గొప్ప కార్యములను వివరించుటకు ప్రతి నాలుకను బలపరచండి. సాక్ష్యములు ప్రభ సాక్షి బిడ్డల వల్ల జీవింప చేయండి. ఏసే అనుక్షణం ప్రభ మేము మిమ్మల్ని ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ మీ తలంపులతో ప్రభ మా యొక్క కార్యములలో మేము పాల్గొంటుండగా మమ్మల్ని కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ యొక్క వాక్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విత్తనైన బిడ్డను ప్రభ నీ యొక్క సిలువ చాటును మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి. వాక్యం చెప్పుతున్న బిడ్డను ప్రభ మీ యొక్క 2 అంచుల ఆత్మతో ప్రభ అభిషేకించండి నా తండ్రి. గొప్ప మర్మాలు, బైబిల్ సత్యములు ప్రభ మాకు బోధిస్తుండగా ప్రతి ఒక్క మెంబర్ని ప్రభ, ప్రతి ఒక్క టీంని ప్రభ నా తండ్రి మీరు కంప్లీట్ గా మీ స్వాధీనంలోనికి తీసుకోనండి నా ప్రభ. నా తండ్రి మా యొక్క సొంత తలంపులు, సొంత ఆలోచనలను కొట్టివేసి పరలోకపు చిత్తంతో, పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని నింపుమని ఈ సాయంత్రకాలం సమయమందు ప్రభ సమస్తం సమకూడి మేలు కొరకై మాకు జరిగిస్తున్న దేవుడవు, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు పరిశుద్ధ నామానికి చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మరి స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. పాట పాడుకుందాం మనం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు
యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి ఘనపరిచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడిదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
ఆరాధనా 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 ఆరాధనా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. నా మధ్యన ఉన్న సమయల్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అందరికీ దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు ప్రభు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. దీని వాక్యంలోంచి ఈరోజు నాతో కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి చివరి దాకా కానీ చూస్తే ఈ వాక్య భాగంలో మనకి ఏం చూపించబడుతుందంటే, ప్రభు ఇక్కడ చెప్పే ఈ మాటలకి ముందు కానీ మనం కానీ గమనిస్తే ఈరోజు మనము ఏ పరిస్థితిలో నుంచి వెళ్తున్నాము, ప్రపంచం అంతా మూడో ప్రపంచం ఏమో అని న్యూస్ పేపర్లు, టీవీలు అందరూ ఇటు పెట్టు కూర్చోమన్నారు. వస్తానని చెప్పింది ఆయన. వచ్చుతా ఆగన్న పాట పాడిన మీరు మ్యూట్ లో పెట్టుకోండి క్యాషన్ సిస్టర్. ఆ రీతిగా ఈరోజు యుద్ధాలు ప్రజలు తెలియకుండానే యుద్ధం వచ్చేస్తుంది. యుద్ధం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే యుద్ధం అవుతుందని తెలిసి మాట్లాడుతున్నారా? అర్థం కాదు. న్యూస్ పేపర్ కానీ మీడియా ఎంతసేపు మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, ఇదిగోండి రష్యా కూడా యాడ్ అయిపోయింది, చైనా కూడా వచ్చేసింది, అందరూ వచ్చేసారు, ఒకరి మీద ఒకరు బాంబులు వేసేసుకుంటారు, ఏమో అయిపోతుంది అలాగా అనుకుంటున్నా కాసేపు కొన్ని రోజులకి వెంటనే ట్రంప్ వచ్చి అయ్యా యుద్ధం వద్దు ఆపేసేయండి, ఆగిపోయింది. యుద్ధం అయిపోయిందా? యుద్ధం ఆగిపోయిందా? మనుషులకి అట్లా ఇష్టం లేదు. మనుషులకి అట్లా సమాధానంగా ఉండటం ఇష్టం లేదు. అయిపోయింది, అప్పుడే యుద్ధం అయిపోయిందా? ఇంకా కొంతకాలం అవుతుంది అనుకున్నా, ఇంకా చేయలేదా వీళ్ళు? ఎందుకు ఆపేశారు అసలు వీళ్ళు? మనుషులు మనసు ఎలా ఉందంటే, మన కోరికలు, మన తలంపులు అంతా కూడా, మానవుల తలంపులు అంతా కూడా ఒక క్రూరమైన మనసు కలిగిన వారు, సమాధానమైన మనసు కలిగిన వారు కాదు. అయ్యో అన్న మనసు తక్కువ. బాధపడినట్టుగానే ఉంటుంది ఒక పక్క, కానీ ఇంకో పక్క మనసులో వాడి మీద బాంబే, వాడి మీద బాంబే అని అక్కడ బాంబేసిన వాళ్ళతోటి సంతోషించేవారు. ఇంకా చనిపోయారా, బాగా అట్లే కావాలా అని అనుకునేవాళ్ళు. ఆ రకమైన ఈ ప్రపంచం యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పిన ఈ వాక్య భాగం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ఈ వాక్య భాగం చూస్తే 43వ వచనం నుంచి కింద భాగంలో they have heard that it hath been said, thou shalt love thy neighbor and hate thine enemy. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అన్న వాక్య భాగం గురించి మాట్లాడుతూ ప్రభు దాన్ని ఎమెంట్ చేసి చెప్తున్నాడు.
ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దయచేసి వినండి. 44 వచనం అంటాడు, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించిన వారిని, మిమ్మల్ని శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్మల్ని రకరకాలుగా అనేక విధాలుగా మిమ్మల్ని వాడే వారి విషయం, మిమ్మల్ని కష్టపెట్టే వారి విషయం గురించి ఏమంటాడంటే వాళ్ళ కోసము ప్రార్థన చేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఏమని ప్రార్థన చేయాలయ్యా? ఇంకా ఏంటి? ఏమని ప్రార్థన చేయాలా? నేర్పించాలా? వినలేదా? 7 మాటల్లో శిలువ మీద ఏం చెప్పాను నేను? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలవదు, వీళ్ళని క్షమించండి. స్టెఫన్ ఏం చేశాడు ప్రార్థన? తెలవదా? ఏం చేశాడు? అయ్యా వీళ్ళు చేస్తున్న వీళ్ళ పాపం వీళ్ళ మీద వెయ్యొద్దు, దయచేసి వీళ్ళు క్షమించు. సౌలు విన్నాడు కదా, విన్నాడు. పౌలుగా మారక ముందు ఆ మాట విన్నాడు. ఇక్కడ వాక్యం ఇక్కడ ఏం చూపిస్తుంది? ప్రభు ఇక్కడ నేర్పించే ఈ వాక్య భాగంలో ఏమంటాడంటే, ఆ రీతిగా ఉండటం వల్ల, ఆ రకంగా చేయటం వల్ల, దట్ ఏ మే బి చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఫాదర్, పరలోక తండ్రి పిల్లలుగా ఉంటారు. మీరు పరలోక తండ్రి పిల్లలై ఉంటారు. కారణం ఏంటి? ఈ పరలోక తండ్రి చేసే పని ఏంటంట? 45వ వచనంలో ఏమంటాడంటే, ఆయన సూర్యుడు తర్వాత అన్ని కూడా ఎవరికి? నీతిమంతులకి, అనీతిమంతులకి, అందరి పట్ల కూడా అదే సూర్యుడు, అదే గాలి అన్ని కూడా ఉచితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఉచితంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మీరు కానీ మిమ్మల్ని ప్రేమించే వారినే కానీ ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం ఏముంది? అనిల్ కూడా అదే చేస్తున్నారు కదయ్యా. అనిల్ కూడా అదే చేస్తున్నారు. మీకు వాళ్ళకి భేదం ఏముంది? యూ షుడ్ షో డిఫరెన్స్. భేదం చూపించాలి, భేదం చూపించాలి. అలా కాదు అన్న విషయము ఈ లోకానికి చూపించాలి. ఏమంటున్నాడు? 48వ వచనంలో ఏమంటాడంటే, నీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండడి. పరిపూర్ణులై ఉండడు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండడు. అంటే ఈ విషయం ఒక పరిపూర్ణతలో ఒక భాగం అనేది క్లియారిటీగా చూపిస్తుంది. ఈ విషయం, ఈ విషయం ఏం చూపిస్తుందంటే, పరిపూర్ణులుగా ఉండటము. దేవుని బిడ్డలు పరిపూర్ణులు అంటే ఈ విషయాల్లో కానీ మనం లోటైతే లోటు కలిగి పరిపూర్ణులు కాము. పరిపూర్ణులు కాము. ఎందుకంటే ఈ క్షమించే గుణం లేకపోతే ఈ రీతిగా ఈ ప్రజల్ని, ఇలాంటి ప్రజల్ని ప్రేమించకపోతే, ఆ ప్రేమ ఇది మనం వాళ్ళ పట్ల చూపించకపోతే వీఆర్ ఫెయిలియర్. తప్పిపోయిన వారమే. తప్పిపోయిన వారమైతే మనము ఆయన్ని ఆ పరిపూర్ణతలోకి మనము రాము. కీర్తనకారుడు 120 కీర్తనలో ఏమంటాడంటే, ఈ వాక్య భాగం ఏం చూపిస్తుందంటే, కీర్తన 120 2వ వచనం ఏమంటాడంటే, డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ లయింగ్ లిప్స్. అబద్ధం ఆడే పెదవుల నుంచి, డిసెప్టిఫుల్ మోసకరమైన ఆ నాలుక నుంచి నన్ను తప్పించయ్యా, తప్పించు. 6వ వచనం, మై సోల్ హ్యాత్ లాంగ్ డ్వెల్ట్ విత్ హిమ్ దట్ హేటెత్ పీస్. సమాధానాన్ని ద్వేషించేవాడున్నాడు ఒకడు, వాడితోటి నేను
వాటితో చాలా కాలం వాడుతూ ఉన్నాను, దాని నుంచి నన్ను తప్పించు. ఇది కీర్తనకారుడు తనలో ఉన్న స్వభావం గురించి మాట్లాడుతున్నాడా, లేకపోతే తనతో పాటు ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడా? రెండు కూడా, బోత్. దర్ ఇస్ ఎ సిచ్యువేషన్. ఇక్కడ ఏం సిచ్యువేషన్ ఉందంటే, ఈరోజు అబద్ధం మాట్లాడే నాలుక నాలో ఉంది, అబద్ధం ఆడే ప్రజలు నా చుట్టూరు ఉన్నారు. అంటే అలాంటి ప్రజల మధ్యలో ఉన్నాం మనం, అలాంటి ప్రజల మధ్య నివసిస్తున్నాం మనం. అంటే అలాంటి ప్రజల మధ్య ఉంటూ ఏముండాలా? ఎందుకు పెట్టాడు ప్రభు మనల్ని అలాంటి ప్రజల మధ్య? మంచి ప్రజల మధ్య ఉంచాయా? ఈరోజు పిల్లలు ఇండియాలో ఉద్యోగాలు లేక వేరే వేరే దేశాలకు పోతున్నారు ఉద్యోగాల కోసం, మంచి ఉద్యోగాల కోసము వేరే వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ లేవా ఉద్యోగాలు? సరైన ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్నాయి కొన్ని ఉంటే ఆ ఉద్యోగాలు పోవాలంటే లంచాలు ఇవ్వాలి. న్యాయమైన పద్ధతి లేదు. ఇవన్నీ కృంగిపోతున్నారు ప్రజలు. యవనస్తులు కృంగిపోయి వాళ్ళు ఏం చేస్తే ఒక విరక్తి భావం వచ్చేసింది. మరి ఇంక చదువుకున్న తర్వాత కూడా మంచి ఉద్యోగం దొరికేటట్టు లేదు. అక్కడికి ఉద్యోగాలు బాగున్నాయి కదా, అక్కడ మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే అది ఉద్యోగపరంగా అటు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక ఇలాంటి స్వభావం కలిగిన ప్రజల నుంచి మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి ప్రజలు ఖచ్చితంగా ఉంటారు. అబద్ధికులు ఉంటారు, కష్టపెట్టే వాళ్ళు ఉంటారు, నష్టం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్య ఉన్నాం మనం. బతకాలి వాళ్ళ మధ్య. ఎలా బతకాలి వాళ్ళ మధ్య? ఏ ఉద్దేశంగా పెట్టేవయ్యా నువ్వు మమ్మల్ని అలాంటి మధ్య? ఆ ఉద్దేశము నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆ ఉద్దేశం నెరవేర్చేది ఎవరు? నువ్వు నేనే ఆ ఉద్దేశం నెరవేర్చేవారుగా ఉన్నాం. ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. అంటే ప్రభు మనకి నేర్పించే ఈ భాగంలో, పరిశుద్ధాత్మ నేర్పించే ఈ భాగంలో, అంటే ఈ ప్రజల కోసం మనం ప్రార్థన చేయమంటున్నాడు. ఈ ప్రజల కోసము ఆ ప్రజలతోటి సమాధానంగా ఉండమంటున్నాడు. వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. The weapons of our warfare are not of flesh. శరీరం సంబంధించింది కాదు. మన యుద్ధానికి సంబంధించిన ఈ పరికరాలు అవి శరీరానికి సంబంధించింది కాదు. డివైన్ పవర్ అంటాడు. డివైన్ పవర్, ఆత్మీయమైన అది దాంతో అలాంటి యుద్ధం చేసే పరికరాలు వేరేవై, ఆత్మీయమైనవి. అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఏం చూపిస్తుందంటే పుట్ ఆన్ ద ఆర్మర్ అంటున్నాడు. పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు రాస్తూ ఏమంటుందంటే సర్వాంగ కవచం మీరు ధరించుకోండి. ఎవరో వేయరు మనకి, ఎవరో బలవంతంగా వేసేది కాదు. యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు, ఎవరితోటి? గొలియాతుని చంపడానికి కోసం. సౌలు ఏం చేస్తున్నాడంటే ఒక రాజుగా ఉండి వాక్యం ఏం చెప్తుంది? సమూయేలు ఎప్పుడైతే సౌలుని రాజుగా చేశాడో ఆ పరిస్థితి ఎట్లా ఉన్నది? దాంకో ఉండాడంట. దాంకో ఉంటే పట్టుకొని బెంజమిన్ గోత్రం తీసుకొని, బెంజమిన్ గోత్రంలో ఈయన పట్టుకొని ఆయన పట్టుకుని దాంకున్న వాడిని పట్టుకొని తీసుకొచ్చి రాజు చేశాడు. అలా దాంకున్న వాడిని పట్టుకొని నిలబెడితే అందరికంటే ఎత్తుకున్నాడంట. భుజాలు ఎత్తుకుని, అందరికంటే భుజాలు ఎత్తుకున్నాయంట. అందరికంటే ఎత్తుకున్నాడు. అయ్యా చూడయ్యా అంటాడు సమూయేలు, ఈ రాజు చూడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత అరే రాజు చిరంజీవి జీవాలు కేకేస్తున్నాడు. దాక్కున్న వ్యక్తి
ని రాజు చేసి తర్వాత రాజు యుద్ధాలు చేశాడు, యుద్ధాలు గెలిచాడు కూడా. అయితే అక్కడ చూసే భాగం ఏంటంటే ఆయన ఆ రకంగా నిలబెట్టిన వాడు అక్కడ గొలియాతు వచ్చినప్పుడు మరి యుద్ధం చేయడానికి కోసం పోవాలి కదా, పోలే. పోకుండా దావీదు ఎప్పుడైతే ముందుకు వచ్చి పోతా అన్నప్పుడు ఈయన యుద్ధ ఆ పరికరాలన్నీ కూడా తీసి దావీదుకి వేస్తున్నాడు. ఆ హెల్మెట్ అవన్నీ ఆయన చేసినప్పటికే ఆయన మునిగిపోయాడు దాంట్లో. ఆయన చిన్నగా ఉంటాడు, ఈయనేమో పెద్దగా ఉన్నాడు. ఈయన సైజు తీసుకొచ్చి ఆయనకి వేస్తే ఎట్లుంటది? ఏమంటే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టల్లో ఈ మధ్య XXL, XXL ఇంకెన్నో ఉన్నాయి. XL 5XL కూడా చూశాను. దాంట్లో యాడ్ అక్కడ రోడ్డు మీద పెట్టినారు 5XL. అంటే బాగా బలంగా ఉన్న వ్యక్తి, బాగా లావుగా ఉన్న అలాంటి వాళ్ళు కూడా ఆ బట్టలు ఉన్నాయి ఆ షాప్ లో అని చెప్పి బయట యాడ్ ఇస్తాడు. అంటే పెద్ద పెద్ద బట్టలు, అంటే బనియన్లు, ఈ పెద్దవి కూడా బాగా లూజ్, అంటే మనకి లూజ్ అనగా ఆ సైజు వాళ్ళకి ఉన్నాయి అని చెప్పడానికి. ఆ సైజు తీసుకొచ్చి బక్కోడికి వేస్తే ఎట్లుంటది? మునిగిపోడా? దావీదుకి అలాగ వేసాడు సౌలు రాజు. అంటే ఆయన తీసుకొచ్చి ఈయన వేయటం కాదు, ఆయనకున్న యుద్ధానికి చేసే పరికరాలు దావీదు చేతిలో వేరే ఉన్నాయి. ఆ వడిసెల, ఆ రాళ్ళు, ఆ కర్ర చేతులు, ఇది ఆయన. అంటే అదే రీతిగా దేవుని ప్రజల జీవితంలో ఈ యుద్ధ పరికరాలు వేసుకోమంటున్నాడు. సర్వాంగ కవచం మీరు ధరించుకున్నది. ఈ సర్వాంగ కవచం ఎప్పుడైతే ఒక విశ్వాసి ధరించుకుంటాడో, ఆశపడి విశ్వసించి దాని మీద ఆధారపడుట వల్ల సత్యమైన దట్టి, హెల్మెట్, సాల్వేషన్ అనే హెల్మెట్, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, వర్డ్ ఆఫ్ గాడ్, ఇవన్నీ సిద్ధ జోళ్ళు, సమాధాన సిద్ధ జోళ్ళు, విశ్వాసం అన్న డాలు, ఇవన్నీ మైమరు, అది అన్ని కూడా ఒక ఏం చూపిస్తుందంటే ఆత్మీయమైన పరికరాలు, యుద్ధానికి సంబంధించిన ఆత్మీయ పరికరాలు. లోకంలో జరిగే యుద్ధాలు వేరే, దేశాల మీద దేశాలు చేసే యుద్ధాలు వేరే. కానీ ఒక విశ్వాస జీవితం, ఈ యుద్ధాలన్నీ మనకి ఏం నేర్పిస్తాయంటే, ఒక విశ్వాస జీవితంలోనే యుద్ధం. ఎలాంటి యుద్ధం? ఆదివారం బ్రదర్ చంద్రశేఖర్ గారు తీసుకుంటున్నారు యుద్ధం గురించి. ఎందుకు ఈరోజు అడుగుతుంటే ప్రభు నాకు యుద్ధం గురించి మాట్లాడమన్నాడు. ఈ యుద్ధం వేరే, ప్రభు మనకు నేర్పించే ఈ వాక్య భాగంలో ఈ యుద్ధం వేరే గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏమంటాడంటే పరిశుద్ధాత్ముడు ఏమంటే, రోమా రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, ఎంతవరకు అందరితోటి సమాధానంగా ఉండటానికి ప్రయత్నించుంటారు. ఎంత వీలవుతుందో అంత సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. అంటే ఆ సాయశక్తుల సమాధానంగా ఉండటానికి ప్రయత్నించమంటున్నాడు. 12వ అధ్యాయం 18వ వచనం, 12th chapter, Romans 12:18. If it be possible, as much as lieth in you, live peaceably with all men. అందరితోటి సమాధానంగా ఉండటానికి ప్రయత్నించు. అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించు. అంటే దీర్ఘశాంతుడు అయి ఉండాలి. దేవుని బిడ్డలో దీర్ఘశాంతుడు, దేవుని బిడ్డలో ఓర్మి కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. ఎప్పుడైతే ఆ గుణగణం ఉంటుందో, ఆ సమాధానం ఉంటుందో, మన జీవితం, అందరితో సమాధానం ఉండే జీవితం అది వేరుగా ఉంటుంది. సమాధానం అంటే ఏంటండి? కోపం ఉండకూడదు. చాలా కష్టం కదా. రోడ్డు మీద వెళ్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. ఒకసారి టక్కని మన ముందు నుంచి వెళ్ళిపోతుంటారు కొందరు. అరే, మనం వెనకాల నుంచి దాటి వచ్చి మన ముందు నుంచి కొంచెం తగిలితే నేను పడిపోతాను. నేను అరే అయ్యో ఏంటది, ఏంటది చూడ్డు, వాడు ఏం చూడ్డు గమ్ము వెళ్ళిపోతాడు. నేను పడిపోలేదు, ఆయన ఆగలేదు, అంతే అయిపోయింది కదా.
కానీ ఆ అలవాటు మంచిది కాదు కదా. అని ఎవరయ్యా చెప్పేది దీనికి? చదువుకున్న వాళ్ళు ఆయన ఉన్నాడు కదా, చదువుకున్న వాళ్ళు ఆయన ఉన్నాడు. కానీ అలా అలా చేయకూడదు కదా, అలా చేయకూడదు కదా, అలాగా చేయకూడదు. ఎవరు చెప్తారు ఈ జ్ఞానం? చెప్పలేము. ఆయన అటు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఆపి చెప్పగలమా, చదువు చెప్పగలమా? చెప్పలేము. ఎవరు చెప్పాలి ఇవన్నీ చదువులో? స్కూల్లో చెప్పాలండి. ఏబిసిడీలు నేర్పిస్తున్నారు కానీ జీవించే విధానం నేర్పించలేకపోతున్నారు. ఎలా జీవించాలి ప్రజలతోటి, ఏ రకంగా ఉండాలి ఆ ఆ మోరల్ లెసన్స్ లేవు. ఇదివరకు చాలా మోరల్ లెసన్స్ ఉండేవి మా చిన్నప్పుడు. మోరల్ లెసన్స్ ఇవన్నీ తీశారు ఇప్పుడు. ఆ మోరల్ లెసన్స్ చూపిస్తే చెప్తే క్రైస్తవత్వానికి దగ్గరగా ఉంది కదా. ఆ క్రైస్తవత్వానికి దగ్గరగానే ఉంది అది. అవన్నీ దానికే ఉంటాయి. కాబట్టి అవి వద్దు. అవి నేర్పిస్తే ఎక్కడో దగ్గర వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మతాల్లో, వాళ్ళ విషయాల్లో అవి లేవు కాబట్టి ఇవి ఎక్కడి అని వెతుకుతారు కదా ఎవరు తెలుసుకున్నవాడు. అప్పుడు ఎక్కడ తెలుసుకుంటాడు? అరే ఇది ఇక్కడ ఉన్నాయి రా ఇవన్నీ, ఈ టీచింగ్స్ అంతా ఎక్కడ బైబిల్లో ఉన్నాయి ఈ టీచింగ్స్ అని తెలుసుకున్నా. బైబిల్ ఏం నేర్పిస్తుందా? అయ్యి మన దగ్గర లేవు కదా ఇవి అని ఎక్కడ ఇవి ప్రభావితం చేసి వాళ్ళు అవతల పక్క తిరుగుతారని చెప్పేసి అలాంటి లెసన్స్ అన్ని తీసి పారేశారు. అవన్నీ తీసి పారేశారు. ప్రజలు అలా తీసిపారేట వాళ్ళకి ఎంత నష్టం కదా. మోరల్ లైఫ్ లేదు వాళ్ళకి. హౌ టు లివ్ పీసబుల్లీ దే డోంట్ నో. ఎలా సమాధానం జీవించాలో తెలియదు. వాడు పోతే చాలు, వీడు చేస్తే చాలు, మనం ఉంటే చాలు. స్వార్థం కోరుకునే జీవితం అయిపోయింది. స్వార్థంతో జీవితం అయిపోయింది ప్రజలకి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎవరితోనే సరే సమాధానంగా ఉండమని అంటున్నారు పరిశుద్ధాత్మ. యాజ్ ఫార్ యాజ్ పాజిటివ్ ఎవరు ఎంత వీలైతే అంత సమాధానంగా ఉంది. యేసు ప్రభు ఏమంటాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము, నా సమాధానం లోకం ఇచ్చే సమాధానం లాంటిది కాదు. సమాధానం నేను ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తుంది. ఎలాంటి సమాధానం అయ్యా? మీ సమాధానం ఎలాంటిది? సెలువు మీద ఉండిన తర్వాత సెలువు మీద వేలాడుతున్నప్పుడు కూడా ఏ సమాధానం నేను కలిగి ఉండి ఆ ప్రజలు నా బట్టలు చీట్లు వేసుకుంటుంటే నేను ఏ రకంగా అయితే ఓర్చుకున్నానో, వాళ్ళు నన్ను వెక్కిరిస్తున్నప్పుడు కింద నుంచి వెక్కిరిస్తున్నారు కదా, ఆ ప్రజలు నన్ను వెక్కిరిస్తున్నారు, నన్ను రెచ్చగొడుతున్నారు కదా. ఏమంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. నేను దేవుని కుమారుడినే. పిలాతుకు కూడా చెప్పాను కదా. ఆయన అడిగాడు కదా. ఆయన అడిగినప్పుడు నీకు చెప్పాను కదా, ఆయనకి నువ్వు అన్నట్టే ఆయన చెప్పాను కదా. దేవుని కుమారుడు అయి ఉండి కూడా నేను ఆ ప్రజలు నన్ను వెక్కిరిస్తుంటే, నన్ను ఎగతాళి చేస్తుంటే, నా బట్టలు చీట్లు వేసుకుంటుంటే ఏ సమాధానం నేను కలిగి ఉన్నానో, ఏ సమాధానం అయితే ఆ ఇద్దరు దొంగలు మాట్లాడుకొని ముందు నన్ను వాళ్ళు కూడా అదే మాటలతో అని నన్ను బాధ పెట్టారు. నేను ఒక్కడైతే జ్ఞాపకం చేసుకోన్నప్పుడు పట్ల నేను ఇదే సమాధానమైన మాటలు నేను వాడికి చెప్పాను. ఈరోజు రాత్రి నాతో ఉంటావు, ఈరోజే నాతో ఉంటావు, ఈరోజే నాతో పరదేశంలో ఉంటావు నువ్వు నాతో పాటు అని వాడికి చెప్పాను. ఆ సమాధానంతో నేను నా సమాధానం మీకు ఇస్తాను. నేను ప్రజలు నన్ను రాళ్ళతో కొట్టాలనుకున్నారు. నేను ఎప్పుడైతే దేవుని కుమారుడని చెప్పినప్పుడు వాళ్ళు రాళ్ళతో కొట్టాలని సిద్ధపడ్డారు. వాళ్ళు ఏ సమాధానం అయితే నాలో ఉండిందో నేను గాని తలస్తే ఆ ప్రజలు ఏమైపోయేవాళ్ళు? నా శక్తిని ఎరిగిన నా శిష్యులు ఎప్పుడైతే ఆ ఊరు ప్రజలు నన్ను రానిలేదో, అయ్యా మమ్మల్ని ఆజ్ఞాపించండి, మేము పరలోకం నుంచి అగ్నిని కురిపిస్తాం మీ ప్రజల మీద, అగ్నిని కురిపించి వీళ్ళని నాశనం చేస్తాను అని శిష్యులు అన్నారు. నేను అనుమతించలేదు. అలాగ అనుమతించలేదు నేను. ఎందుకంటే నేను సమాధాన సువార్త చెప్పడానికి వచ్చాను. తండ్రికి ప్రజలకి సమాధాన పరచడం కోసం వచ్చాను నేను. నా పేరే సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, సమాధానకర్త.
ఆయనకి ఇచ్చిన బిరుదు సమాధానకర్త. అలాంటి సమాధానకర్త ఇలాగ చేస్తాడు? చేయడు. ఇది నూతన నియమము, ఓల్డ్ టెస్టిమెంట్ కాదు, పాత నిబంధన కాదు. పాత నిబంధనలో ఆయన పేరేంటి? ఆయన పేరు సైనికులకు అధిపతి అయిన యెహోవా. సైనికులకు అధిపతి అయిన యెహోవా 273 సార్లు ఆ మాట రాయబడింది ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన 273 సార్లు రాయబడింది. అంటే ఆ మాట కరెక్ట్ గా మలాకీకి వచ్చి ఆగిపోయింది 4వ అధ్యాయంలో. మళ్ళా న్యూ టెస్టిమెంట్ లో, నూతన నియమంలో ఎక్కడ కూడా సైనికులకి అధిపతి అని యెహోవా ఆ మాటే లేదు. ఎందుకు లేదు ఆ మాట? యుద్ధం చేసేది నువ్వు నేనే. ఇప్పుడు యుద్ధం చేసేది ఆయన కాదు, యుద్ధం చేసేది నువ్వు నేనే. ఎలాంటి యుద్ధం ఇది? ఆత్మీయ పోరాటం, ఆత్మీయ యుద్ధం ఇది. ఎవరో చంపడానికి కోసం కాదు, బ్రతికించడానికి. నన్ను చంపిన వాడిని బతికించడానికి, నన్ను హాని చేసేవాడిని బతికించడానికి, వాడి నాశనం అవ్వకుండా వాడిని కాపాడటానికి. వాట్ ఇస్ లైఫ్ అండి? వాట్ ఇస్ దిస్ లైఫ్? ఏంటి ఈ జీవితం? ప్రభు చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను అన్నాడు. నేనే జీవమై ఉన్నాను. జీవం ఇచ్చేవాడు మరణం ఎట్టిస్తాడండి? ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వాళ్ళు మరణం కోరలేదు, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నూతన నియమంలో ఉన్న గొప్ప విషయం అదే. ఆయన మనల్ని బ్రతికించేవాడుగా ఉన్నాడు. నువ్వు నేను శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు. మన జీవితం ఆయన వెతికే జీవితం కాదు మనది. కానీ ఆయన మనల్ని వెతికాడు. ఆయన మనల్ని వెతికి మనల్ని రక్షించాడు. ఆయన మంచి గొర్రెల కాపరి, ప్రాణం పెట్టిన గొర్రెల కాపరి. ప్రాణం పెట్టిన గొర్రెల కాపరి. పుట్టి ప్రాణం పెట్టిందే కాదు, ఆయన సమృద్ధి జీవం ఇచ్చిన గొర్రెల కాపరి. ఆ జీవించడం కూడా సమృద్ధి జీవం. ఈ సమృద్ధి జీవం కేవలము స్వార్థపేక్షంగా అనుభవించేది కాదు. నాకు వచ్చింది ఈ జీవము నాకు ఒక్కడికి వస్తే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బంధువర్గాలు కొంతమంది బాగుంటే చాలు, తక్కిన వాళ్ళు ఎవరితో ఎట్టన పోని వాళ్ళని. నో, అలా కాదు. ఈ యుద్ధము అలాంటి యుద్ధం కాదు. ఈ యుద్ధం ఏంటంటే సంపాదించే యుద్ధం, చంపే యుద్ధం కాదు, సంపాదించుకునే యుద్ధం. మనుషుల్ని సమకూర్చుకునే యుద్ధం ఇది. తోసిపుచ్చేది కాదు, ద్వేషించేది కాదు, ప్రేమించేది. అదే మనము యేసు ప్రభువులు అదే మాట చూస్తున్నాం ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? మనం చూస్తే ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం ఏం చూస్తున్నామంటే, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధానపరచువారు దేవుని బిడ్డలు అనబడదురు. సమాధానపరచువారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు. అంటే ఈ సమాధానం పరిచే వాళ్ళ జీవితంలో ఏముండాలా? సమాధానం అయి ఉండాలా. ఏ సమాధానము? ప్రభు వాళ్ళ జీవితంలో ఉండాలి కదబ్బా. పొరపాట్లు చేస్తాం మనం, కానీ పొరపాట్లు చేసిన తర్వాత ఈ సమాధానకర్త మన జీవితం ఏం చేస్తాడు? మనల్ని గద్దిస్తాడు. మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలా? క్షమాపణ కోరాలి. ఎవరి క్షమాపణ కోరాలా? కేవలం ప్రభునే కాదు, ప్రజల్ని కూడా కోరాలా. ఈ పద్ధతి, ఇది జీవించే విధానం చూపిస్తున్నాడు ప్రభు మనకి. ఎందుకు ఇలాంటి జీవితం ఇది? ప్రభు కోసం సంపాదించుకోవాలి. ప్రజల్ని పోగొట్టుకోకూడదు, సంపాదించుకోవాలి. ఎలాగ సంపాదించుకోవాలా? సమాధానంతో సంపాదించుకోవాలా, జీవం ఇచ్చి సంపాదించుకోవాలా. వాళ్ళని నిత్య జీవంలోకి నడిపించాలా. వాళ్ళు నాశనం కాకూడదు, వాళ్ళు శాపం పొందకూడదు. పాపం ఏం చేస్తుంది? శాపం తీసుకొస్తుంది. శాపం నుంచి తప్పించబడాలంటే పాపం నుంచి విడిపింపబడాలంటే యేసు ప్రభు రక్తమే కావాలా. ఈ సీక్వెన్స్ ఎక్కడి నుంచి తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు. ఎవరి ద్వారా తెలుస్తుంది? నీ ద్వారా, నా ద్వారా. అందుకే తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, 2 తిమోతి 4వ అధ్యాయము 5వ వచనంలో పౌలు, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా
తిమోతికి రాస్తున్నారు. రాసి ఏమంటాడంటే తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. బట్ విచ్ ఆఫ్ దౌ in all things endure affliction. బాధలు, ఈ కష్టాలు సహించు అంటున్నాడు. సహించు. డూ ద వర్క్ ఆఫ్ ఎన్ ఎవాంజలిస్ట్. సువార్థికుడు పని చెయ్యి. సువార్థికుడు ఓర్చుకుంటూ వల్ల ఏం చేస్తాము? సువార్థికుడు పని చేస్తాము. ఓర్చుకోకపోతే పని చేయనట్టే. ఓర్చుకుంటే పని చేసినట్టు. ఎలా ఓర్చుకోవాలా? అదే మనం చూసిన ఈ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 43వ వచనం నుంచి చివరి భాగం వరకు మనం చూస్తున్నాం. అదే చెప్తున్నాడు ఆయన. ఎలా ఓర్చుకోవాలా? అలా ఓర్చుకోవాలి. వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. వాళ్ళని ప్రేమించాలంటున్నాడు. వాళ్ళు అలా చేసిన వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళని శత్రువుని ద్వేషించమనట్లేదు, నేను ప్రేమించు అంటున్నాడు. దోస్ హూ యూజ్ యూ డిస్పైట్ఫుల్లీ ప్రే ఫర్ దెమ్. మన కోసం ప్రార్థన చేయి అంటే మనకిచ్చిన పిలుపుని చెప్తున్నాడు. ఎలాంటి పిలిచాడు మనల్ని? సమాధానం. ఈ సమాధానకర్త మన జీవితంలో ఇట్టి సమాధానంతో నింపాలనుకుంటున్నాడు. ఎలాంటి సమాధానం? ఈ సమాధానము ఆయన ఇచ్చే సమాధానం. ఆయన మన జీవితంలో ఈ సమాధానంతో నింపితే గాని మనం సమాధానం సువార్త చెప్పలేము, సమాధానంగా ఉండలేము. రెండూ చేయలేము. సమాధాన సువార్త చెప్పడం అంత ఈజీ కాదు. ఈరోజు చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు పరిచర్య చేస్తున్నారు. ఎక్కడ పరిచర్య చేస్తున్నారు? సువార్తలు చెప్తున్నారు. చూస్తే ఏమో కొందరు అనేకులు పోలీస్ స్టేషన్లో కోర్టు కేసులు నడిపిస్తున్నారు. సేవకులు వాళ్ళ తోటి సంఘస్థుల మీద కోర్టు కేసులు నడిపిస్తున్నారు. చేసి మన సువార్త పనిచేస్తున్నారు. అదేంటయ్యా? ఒకే దాంట్లో నుంచి, ఒకే ఓట్లో నుంచి ఉప్పు నీళ్లు, తర్వాత రుచికరమైన స్వీట్ వాటర్, తీయటి నీళ్ళు కూడా రెండు ఒకే దాంట్లో నుంచి వస్తాయా? కాదు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అలా కాదు. మనలోంచి వచ్చే నీళ్ళు ఒకవేళ చేదైన నీళ్ళు వస్తే చేదు నీళ్ళే. ఉప్పు నీళ్లు వచ్చి మళ్ళా తీయటి నీళ్ళు వచ్చి, ఆ డబల్ లైఫ్ గురించే కదా ప్రభు చెప్పాడు. ఆ సంఘంతో మాట్లాడుతా ఏమంటున్నాడు ఆయన? నిలువెచ్చ జీవితం గురించి మాట్లాడాడు. నిలువెచ్చ, నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, ఇటా లేవు, అట్టా లేవు. డబుల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. అలా ఉండకూడదు అంటున్నాడు. విశ్వాసుల జీవితంలో సమాధానం అనేది ఏలుబాటు చేయాలి. సమాధానకర్త మన జీవితంలో ఏలుబాటు చేస్తాడు. ఆయన ఎప్పటికీ ఏలుబాటు చేస్తాడో మన జీవితంలో ప్రజలకు సమాధానంగా అర్థం చేసుకుంటాం, ఓర్చుకుంటాం. వాళ్ళ పట్ల వాళ్ళ కోసము ప్రార్థన చేస్తాం. వాళ్ళని దూషించాం. వెనకాల చాలా ప్రాముఖ్యం. దూషించకూడదు, వాళ్ళని శపించకూడదు, వాళ్ళ కీడు కోరుకోకూడదు. ఇది దాని అర్థం. ఈ కొండ మీద ప్రసంగంలోనే ఈ భాగం, మనం చూసిన భాగం అది చూపిస్తుంది. కీడుకి ప్రతి కీడు అంటే, ఆ కీడుకి ప్రతి కీడు చేయకూడదు కరెక్టే, కానీ కోరకూడదు కూడా, మనసులో కూడా అనుకోకూడదు. ప్రజలు ఏం కోరుకుంటుంటారు? వీడు ఎప్పుడు చచ్చిపోతాడో చూస్తూ ఉంటారు. వీడు చచ్చిపోతే కానీ రెండు రకాలకి పొరపాటు అది. వీళ్ళు అలాగా వాళ్ళ చావు కోరుకోవడం పొరపాటే. వాళ్ళు సహోదరుడు అయి ఉండి వాడు అంత వేరే వాడి చావు కోరుకునేటట్టు లాంటి జీవితం జీవించకూడదు. వాడు ఇద్దరిది పొరపాటు ఉంది. ఆ పరిస్థితిలో ఉండకూడదు. దేవుని బిడ్డల జీవితంలో ఇది సమాధానం. ఈ యుద్ధం సమాధానం కోసం యుద్ధం. ఇది సమాధానం కోసం యుద్ధం.
ప్రజల్లో సమాధానం ఉండాలని చెప్పి యుద్ధం ఇది. ప్రజలు ప్రజల్ని ఆయన కోసం సంపాదించాలి, వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి. ఎప్పుడైతే ఈ విషయం జరుగుతుందో మన జీవితంలో, ఎప్పుడైతే ఈ సమాధానం కలిగి ఉంటామో మనం, ఈ సమాధానం ఎప్పుడైతే మన జీవితంలో ఏలుబాటు చేస్తుందో, మన ప్రజలు మనకి ఓర్పు ఉంటుంది, క్షమిస్తాము, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. ప్రత్యేకమైన విషయం ఇది. నామకార్థమైన ప్రార్థన కాదు, నామకార్థమైన ప్రార్థన కాదు. వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేసేవారు, వాళ్ళ కోసం బాధతో ప్రార్థన చేసేవారు. ఎప్పుడైతే అట్లాంటి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు, వాళ్ళని మారుస్తాడు దేవుడు, వాళ్ళ జీవితంలో కార్యం చేస్తాడు ఆయన. అది 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 మనల్ని చూసేటట్టుగా చేస్తాడు దేవుడు. చాలా గొప్ప కార్యం ఇది, చాలా గొప్ప కార్యం. ప్రజల కోసం మనం దిస్ ఇస్ ద మినిస్ట్రీ. ఈ పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య మొదటి పరిచర్య విశ్వాస జీవితం. మొదటి పరిచర్య. వాక్యం చెప్పక ముందు వేరే విషయాలు, వేరే పరిచర్యలు సంబంధించిన వేరే విషయాలు చేయకముందు, వాయిద్యాలు వాయించడం కానీ, పాటలు పాడటం కానీ, ఏదైనా సరే వేరే పరిచర్యలు అన్ని కూడా, బలమైన పరిచర్యలు ఎన్ని పరిచర్యలైనా ఉండని, ఆ పరిచర్యలన్నిటికీ స్టార్ట్ పాయింట్ ఏంటంటే ప్రార్థన పరిచర్య. ఆ ప్రజల కోసం ప్రార్థన చేయటం, అలాంటి ప్రజల కోసం ప్రార్థన చేయటం, ఇది దేవుడు నేర్పించాడు, ఇది ప్రభు మనకు నేర్పించింది. ఇంతేకాకుండా ఈ నాయకుల కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎలాంటి నాయకులు? పొద్దున్న లేస్తే వాళ్ళని తిడుతుంటాం ఆ నాయకుల్ని. ఈయన ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వీడు చావు, వీడు ఒకరోజు సస్తతుడు, వీడు ఇట్లా అవుతాడు. ప్రజలు దేవుడిని విశ్వాసం జీవితంలో అనేక సార్లు ఈ మాటలు వింటుంటాం. అయ్యా అంటే వాడు నాశనం కోరుకుంటుంటారు. ఎందుకంటే వీడు ఏం చేసాడు, వీడు దేవుని బిడ్డల్ని ఎలా కష్టపెట్టాడండి. చూసారా, గమనించారా? మణిపూర్లో ఏమైంది తెలుసు కదా మీకు. ఆ ప్రజలు ఏమైపోయారు, ఎట్లా అయిపోయారు ఆ ప్రజలు? ఈ రోజుకి కాలేదు, అంతే. చూస్తానండి వీళ్ళు ఎట్లా అవుతారు చూస్తానండి. అది దేవుని చిత్తం కాదు. అలా మాట్లాడటం దేవుని చిత్తం కాదు. ప్రార్థన చేయటం దేవుని చిత్తం. వాళ్ళని క్షమించి, అయా వీళ్ళని మార్చు, అయా మంచి కార్యం చేయడానికి సహాయం చేయి. ఆ ప్రజలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, కానీ వాళ్ళకున్న ఓర్పు పోయింది. వాళ్ళకి ఓర్పు పోయింది. ఓర్పు వాళ్ళు కూడా అలా అయిపోయే అవకాశం ఉంది. అలా చేసేస్తున్నారు. వాళ్ళు చేస్తే వాళ్ళ అవతల అంటే అక్కడ ఏం చేయలేకపోయారు, వాళ్ళు మాదిరిగా ఉండలేకపోయారు. ఏ విషయం అయితే ఈ వాక్యం చెప్తుందో, ఈ వాక్యాన్ని బోధించే వాళ్ళు లేరు. ఈ వాక్యం ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు చేయగలుగుతున్నారు, ఎవరైతే చేయలేకపోతున్నారో, ఎవరైతే ఆ విషయం ఓర్చుకోలేకపోతున్నారో వాళ్ళు తిరగబడుతున్నారు. ఎలాంటి విషయం కదా దేవుని బిడ్డల జీవితంలో ఇంత నష్టం కదా. ఏ విషయం నష్టము? దేవుడి ఉద్దేశం ఏంటి? నిన్ను నన్ను ఎందుకు ఇచ్చాడు? ఉప్పుగా వెలుగుగా ఉంచాడు. అంటే ఉప్పు వెలుగు చేయాల్సిన పని ఏదైతే ఉందో ఆ పని చేయకపోతే ఎలా ఉంటది? ఉప్పు లేకపోతే ఆ సప్పగైతుంది. ఉప్పు లేకపోతే సప్పగైపోతుంది జీవితంలో. వెలుగు లేకపోతే చీకటితో నిండిపోతుంది. అంతకంటే భయంకరమైంది ఇంకోటి ఏమీ లేదు. వెలుగు లేకపోతే చీకటి. ఎక్కడ చీకటి? ఏ విషయంలో చీకటి? నా జీవితంలో చీకటి, నా జీవితంలో ఉప్పు లేని స్థితి. ఈ రెండు విషయాలు ఏం చేస్తుంది? దేవుడి ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది, దేవుడి ఉద్దేశాన్ని డిఫీట్ చేస్తుంది. అలా కాకూడదు. మన దేవుని బిడ్డలుగా మనము ఎలా ఉండాలా అనేది ప్రభు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయి. ఈ విషయం ఈ ఓర్పు నాకు దయచేయి, ఓర్చుకునేటట్టు చేయి. ఆ ప్రజల కోసం ప్రార్థన చేసేటట్టుగా చేయి. ఆ ప్రజలతో సమాధానంగా ఉండటానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి నాకు సహాయం చేసే శక్తి నాకు. ప్రభు శక్తి ఇచ్చేవాడుగా ఉన్నాడు, సహాయం చేసేవాడుగా ఉన్నాడు, మన తోటి నిలబడేవాడుగా, మన పక్కన ఉండేవాడుగా ఉన్నాడు, మనకి సహాయం చేసి నడిపించేవాడుగా ఉన్నాడు. అది ఆయనకి ఇష్టము. ఆయనకి అలా చేయటం ఆయనకి, మనం ఆయన అడగటము మన విధి. ఆయన అది చేయటము ఆయనకి, అది ఆయన చిత్తమై ఉన్నది.
ఇది ఈ రకంగా ప్రభువుని మనము ఈ యుద్ధంలో ఇలాంటి పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇలాంటి పార్టిసిపేషన్ ఇది మన యుద్ధం. మనకి ఈ లోకంలో మనం నేర్పించిన దేవుడు. ఈ యుద్ధంలో ప్రభు నీకు నాకు ఈ విషయంలో సహాయం చేసి ఆయన ఆ పరలోక తండ్రి పిల్లలుగా పిలవటానికి, ఆ పరలోక తండ్రి పిల్లలుగా పిలవబడటానికి ప్రభు మనల్ని అర్హులుగా చేయను గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రియ పరలోక తండ్రి, నమ్మకం దేవా, మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ తండ్రి దీవించి ఆశీర్వదించమని, నీరు కట్టి ఫలింప చేయమని, సమాధాన కర్తవై ఉన్నావు. సమాధానము తండ్రి వెతికి వెంటాడేవారుగా నన్ను మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ తండ్రి అందరితో సమాధానం ఉండటానికి నేర్పించండి. సమాధాన సువార్తని ప్రకటించే వారంగా తండ్రి నన్ను మమ్మల్ని చేయమని, అనేకుల్ని నీ కొరకే సంపాదించేవారుగా చేయమని ప్రతిమాడుకుంటూ నీ కృప మాకు నిండుగా దయచేసి నడిపించమని కోరుకుంటూ అయ్యా ఇప్పుడు దాకా విన్న ఈ వాక్య భాగాలన్నిటికీ ప్రభా మా హృదయాల్లో తండ్రి దాచి అయ్యా వాటిని నీరు కట్టి కలిపి చేయమని కోరు. నీకే సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం. తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడే నడిపించుకుంటారు. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్.